ఎంతో కమ్మనైన పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, మీరు పక్కాగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. గిన్నెలో 1 కప్ వరకు రైస్ వేసుకోవాలి. మీరు ఏ రైస్ వాడినా పర్లేదు. వీటిని నీట్గా ఒక 2-3 సార్లు మంచిగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్ రైస్కి 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ అలా నానబెట్టేసేయాలి. బియ్యం అనేటివి మంచిగా నానిపోతాయి. వీటిని కుక్కర్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 or 4 విజిల్స్ అలా రానివ్వాలి. ఆలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని 1.5 కప్ వరకు బెల్లం తీసుకోవాలి. షుగర్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. దాంట్లో వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఒకసారిలో పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి అన్నమాట. చూసారా ఎన్ని నలకలు వచ్చాయో. ఆ తర్వాత అదే గిన్నెలో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం, కాజు, కిస్మిస్ అలాగే పచ్చి కొబ్బరి వేసుకొని దూరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిపోయాక కుక్కర్ మూత తీసేసుకోవాలి. చూసారు కదా, రైస్ అనేది మెత్తగా ఉడికిపోయింది. దీన్ని తిరిగి మరోసారి కలిపేసుకొని దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకంని వేసుకోవాలి. వేసుకొని మరోసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసుకోండి. వేడి చేసి చల్లార్చిన పాలు 1 కప్ వరకు అలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకోవడమే. పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది మనకి. దాంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంతా ఒకసారి కలిపేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా పరమాన్నం రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.